నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఫ్లెక్సీలు నిలిచాయి. అసలు నిజంగా ఇది రాష్ట్రానికి ఇప్పుడు సంచలనంగా వార్త అయితే హైలైట్ అవుతుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు రావాలి జగన్, కావాలి మావిగన్ అని ఫ్లెక్సీలతో నిలిచి ఉన్నాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చగా జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? చర్చ బాగా జరగాలండి. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఫ్లెక్సీలు వెలవాలి. ఎందుకంటే ఈ సన్నాస్థానం బయట తెలవాలి జనాలందరికీ. అవును, మామూలుగా అతను అనేది ఊరుకున్నాడు అనుకో 2 రోజులు మాట్లాడతాం, మనం మర్చిపోతాం. ఇది ప్రతిరోజు కూడా మావిగన్ గురించి ఇతను తింగరతనం అందరికీ ప్రజలకు తెలవాలి. ఓరు బాబు వీడితోట మనం ఎన్నాళ్ళు వేగం, ఇతను మన ముఖ్యమంత్రి కింద చేసుకున్నాం ఇతన్ని అని అందరికీ తెలవాలి. ఎందుకంటే పిచ్చి తగ్గింది, రోకల బండి పట్టుకొచ్చి తలకు చుట్టండి అన్నాడు అక్కడికి ఒకటి. ఓ పక్కనేమో రాష్ట్రపతి రాజముద్ర పడి అమరావతి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి చట్టబద్ధత కల్పిస్తే, ఎందుకంటే విభజన చట్ట ప్రకారం వాళ్ళు చేశారు అది. దానికి అతను మావిగన్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి అసలు నువ్వెవడో, నీకేం ప్రాతినిధ్యం ఉంది, నువ్వు ఎమ్మెల్యేవా, అసెంబ్లీకి వచ్చేప్పుడన్నా నువ్వు అసెంబ్లీకి రానివాడు నువ్వు ఎమ్మెల్యేగా అలా చలమణి అవుతావు. సిగ్గుంటే రాజీనామా చేసేసి అక్కడ మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుని ఎవడో ఒకటి ఎంచుకుంటారో వాడు పని చేసి పెడతాడు వాళ్ళకి. అంతేగాని మామూలుగా నువ్వేమైనా ఎంపీవా కాదు, నీ ఎంపీలు వ్యతిరేకించారు, అప్పుడు మావిగన్ అని చెప్పాలి కదా వాళ్ళు. అప్పుడేం చెప్పలేదు, ప్రతిపాదన అక్కడ పెట్టాలి కదా. వాళ్ళు అమరావతి ఇక్కడ మావిగన్ దేనికి మద్దతు ఇస్తారు ఇవ్వండి అంటే మరి ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇచ్చినేమో చూసుకోవచ్చు కదా. అక్కడేమో నోరు మూసుకొస్తారు. ఇక్కడ జనాలు మభ్య పెట్టడానికి దీనేమో ఖచ్చితంగా కామెడీ కింద తీసుకున్నారు. వాళ్ళ విశ్లేషకులు, వాళ్ళ తాలూకు మనుషులు, వాళ్ళ మీడియాలో కూడా దాన్ని ట్రోల్ చేశారు. వాళ్ళ ఆస్థాన వెబ్సైట్లు అన్నీ కూడా ఇంతకన్నా పిచ్చి చేష్టలు ఇంకేం లేవని చెప్పారు. ఇక దాని పరాకాష్ట ఏంటంటే ఫ్లెక్సీ లేటు వాళ్ళ ఇంటి ముందు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి ఆ పక్కనున్న వాళ్ళ బిస్కెట్ బ్యాచ్ అంతా కూడా చేసిన పని ఇది. అతను ఇంకా సన్నాసం చేస్తున్నారు వీళ్ళందరూ. ఇంత చేతగా అంత అద్దమ్మతనం నిరూపించుకున్నాడు అతను. 5 ఏళ్ల పరిపాలన చేసి ఇప్పుడు ఇంకా అతన్ని తింగిరోడిని చేస్తున్నారు. అతన్ని ఒక రకంగా అరాచకం అది చేసి ఇప్పుడు వీరుడిగానే ఉన్నాడు అతను. అతను యుద్ధంలో ఓడిపోయాడు కానీ వీరుడు కాకుండా పోలా. ఓడిపోయాడు యుద్ధంలో కానీ వీరుడే. ఇప్పుడు అతను సన్నాసం చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడించి అతని చేత యుద్ధంలో ఓడిపోయినా వీరమరణం పొందాలి. ఇతను పారిపోతాడు, ఆల్రెడీ పారిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ పోయి అలహంకలో దాక్కుంటున్నాడు. ఇక్కడ ఉంటే సడన్గా పోలీసులు పట్టిపోతారేమని భయం. వస్తున్నాడు, టకాలమంది మాట్లాడేసి పోతున్నాడు. ఇక్కడ ఉంటే కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడినాడు. అమరావతి వాళ్ళు అందరూ వచ్చి కేకెత్తారేమో బయటికి, వాళ్ళు పిలవరు అలాగా. కానీ ఇతను భయం ఉంటుంది లోపల గుబులు. ఏ కల్తీ మద్యం కేసులోనో లేకపోతే రాజకేశ్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోతే బయటకు బెయిల్ ఇచ్చారు. అడిగి రాజకేశ్ రెడ్డి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ ఇచ్చి ముందు నేను అన్ని చెప్పేస్తానని బెయిల్ ఇచ్చేయండి అన్నాడేమో, ఇలాంటి డౌట్ తోటి ఉంటుంది. ఇప్పుడు అతనికి బెయిల్ దొరికిందండి. వాళ్ళు ఏమన్నారో అందరూ దొరుకుతారు కానీ బెయిల్ ఏమని అన్నారు జడ్జీలు. అందరూ దొరికారు, బెయిల్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు, నువ్వు అన్ని చెప్పేస్తే వదిలేస్తామని ఉంటారు. బెయిల్ ఇప్పిస్తాం, మా అడ్డుకోం బెయిల్ వస్తారు అంటే అడ్డుకోకపోతే బెయిల్ ఇస్తారు. మామూలుగా అయితే అడ్డుకుంటారు. నేను చెప్పాను అంత జగన్దేనండి, ఇది అంత నాదేం లేదని చెప్పేయడేమో. అది తెలుసుకుంటే డబ్బాలను అర్ధరాత్రి కూడా తలుపు కొడతారేమో, అందుకనే పాదయాత్ర భావికన్నం ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఎత్తేస్తారు. సరే, ఈ భయానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమడుకుంటున్నారు, ఇంట్లో ఉన్న టీవీని కూడా పగలగొడుతున్నారు అంటానండి. ఇది ఎంతవరకు? అవన్నీ కొడుతానండి టీవీ, సరదా కామెడీ చేస్తాను, టీవీని పగలగొట్టుకుంటాడు. ప్రజలు వస్తారు, ప్రజలు అంటే అతని మనస్తత్వాన్ని బట్టి టీవీలు పగులు ఉంటాయి అది ఇది అంటారు. అతను ఉక్రోషం ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటాడు, ఉడికిపోతూ ఉంటాడు. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు అందరూ పాపం మనతో మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు ఏం ఊరుకుంటే వాళ్ళు ఇష్టం ఉంటే తిడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా సార్. అవును. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇతను మనం పోల్చలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ నాయకుడితో కూడా టీడీపీలో ఉన్న నాయకుడితో ఇతను సరిపోలడం. ఎందుకంటే ఇతను థర్డ్ గ్రేడ్ కూడా కాదు లీడర్, వరస్ట్ లీడర్. అసలు అతను లీడరే కాదు.
ఆ మాట చెప్పాలంటే. అందులో లీడర్స్ ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళందరూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇతను నమ్ముకుని చాలా అవమానం ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అవును. ఎందుకంటే ఇతను చేసే చేష్టలు ఈ మావిగాని అన్న తర్వాత సపోజ్ ఎవరన్నా వైసీపీ మీరు మావిగాని అండి అన్నారనుకో, వాళ్ళకి మావిగాని అంటే ఏం చెప్పాలో తెలియదు. తెలియదు. ఓ పక్కన అమరావతి చక్కమని పనులు సాగుతూ ఉన్నాయి. సాగుతున్నాయి. అవును. ఓ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, అంతా అక్కడ పెట్టేస్తున్నారు అంటున్నారు. అంటే అది జీర్ణించుకోలేక ఇలా ప్రచారం చేస్తున్నారు సార్ మావిగన్ పేరుతో. అది అడికి కడుపు రగిలిపోతుంది అతనికి, చూడలేకపోతున్నాడు. కొన్నాళ్ళు పొందారు తాడేపల్లి హౌస్ అమ్మేసిపోతాడు. అవును. ఎవరికే చెప్పకున్నాను, మేము కొనుక్కున్నామని అంటారు ఎవరో ఒకరు వచ్చి అందులోకి. అయితే ఇలా జైల్లో పోతాడం కాదు వేరే విషయం. అతను పిచ్చి చేష్టలన్నీ చేయనిస్తారని వీళ్ళు కూటమి ప్రభుత్వం. జనాలకి ఇంకా అతను దాచుకున్నదంతా చూపించాలి. అవును. ఆల్రెడీ మావిగాని అనుకోని ఇలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను చూపిస్తాడు. అది మావిగాని బాగానే చూపించాడు. ఇంకా ఎలాంటివి ఉంటాయి. ఇంకా ఆ మధ్యన పుట్టేళ్ళు జాతర ఎన్నడా ఇప్పుడు మావిగాని అంటున్నాడు. రేపు మళ్ళీ ఇంకోటి ఏదో అంటాడు వచ్చి. అవును. పోలవరాన్ని నేను వచ్చిన వెంటనే దాన్ని ఆపేసి ఆ కట్టడాలన్నీ ఇప్పేసి ఇటుకలు అవి తీసేస్తానంటాడు. ఏం చేస్తారు ఇంకా విని ఊరుకోవాలంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోవాలి. గ్యారంటీగా అంటాడు. అమరావతి రాజధాని కూడా మారుస్తానంటున్నారు కదా సార్ ఇప్పుడు అధికారంలోకి వస్తే. అతను మావిగాని అంటే అదే కదా. ఇప్పుడు దానికి యాడ్ చేయమన్నాడు. మచిలీపట్నం విజయవాడ, దాన్ని ఇప్పుడు విజయవాడ యాడ్ చేయమంటున్నాడు. విజయవాడ ఎందుకు అక్కడ ఇంకా ఏ ఊళ్ళో ఉంటే రాయమండ్రి కూడా యాడ్ చేయమన్నాడు. తప్పే ఉంది, ఎవరొద్దన్నారు. అవును సార్. ఈ విధంగా ఇంకా ముందు ప్రజల్లోకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా అంటే మావిగన్ పేరుతో బస్సు యాత్ర పేరు కూడా బస్సు మీద సార్, బస్సు మీద టీడీపీ వాళ్ళు కూడా మావిగన్ అంటే అతను చుట్టూరు తిరిగేయాలి. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను బోర్ కొట్టాలి. కామెడీగా తీసుకోవాలండి ఇటువంటి మాటలని, సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకు సార్ మావిగన్ అనే పేరుతో సోషల్ మీడియా మొత్తం ట్రోల్ సార్. అదే ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేయటం. మీకు మావిగన్ దాన్ని ఇప్పుడు ఒక్కొక్క విషయం ఒక్కొక్క ఎమోషనల్ తోటి జనాలు భావోద్వేగంతో ట్వీట్లు చేసి దాన్ని వైరల్ చేయటం వేరు. ఇది కామెడీ ట్రాక్. ఇప్పుడు జబర్దస్త్ మిలియన్స్లో వెళ్ళిపోతాయి కొన్ని స్కిట్లు. అలాగే ఇది అన్లిమిటెడ్ వ్యూస్ లభించిన స్కిట్ అన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి వేసే స్కిట్లు ఏదైనా సరే. అతను ఈ మధ్యకాలంలో ఈ 2 ఏళ్లలో వేసిన స్కిట్లో ఇది సూపర్ హిట్ అయిన కామెడీ స్కిట్. అవును. అది. థ్యాంక్ యూ సార్.